మీ యమహా బైక్ పికప్ తగ్గిందా? మైలేజ్ పడిపోయిందా? సర్వీస్ చేయించుకున్నా కూడా ఫుల్ పెర్ఫార్మెన్స్ రావట్లేదా? అయితే ప్రాబ్లం ఇంజిన్లో ఉన్న కార్బన్ డిపాజిట్స్ కావచ్చు. ఈ వీడియోలో నేను మీకు కార్బన్ క్లీనర్ అంటే ఏమిటి, ఎలా యూజ్ చేయాలి, దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అన్నీ క్లియర్గా చెప్తాను. చివర్లో ఒక ఇంపార్టెంట్ టిప్ కూడా ఉంటుంది, మిస్ అవ్వకండి. మన బైక్ని డైలీ యూజ్ చేస్తుంటే ఇంజిన్లో ఫ్యూయల్ పూర్తిగా బర్న్ అవ్వదు. అలా అన్బర్న్డ్ ఫ్యూయల్ వల్ల ధీరేగా కార్బన్ డిపాజిట్స్ ఏర్పడతాయి. ఈ కార్బన్ డిపాజిట్స్ వల్ల ఇంజిన్ స్మూత్గా రన్ అవ్వదు, పికప్ తగ్గుతుంది, మైలేజ్ డ్రాప్ అవుతుంది, ఇంజిన్ హీట్ కూడా పెరుగుతుంది. ఇది చాలా కామన్ ప్రాబ్లం, ఎస్పెషల్లీ సిటీ రైడింగ్లో. ఇప్పుడు సొల్యూషన్ గురించి మాట్లాడితే కార్బన్ క్లీనర్. కార్బన్ క్లీనర్ అనేది ఒక స్పెషల్ లిక్విడ్. దాన్ని ఫ్యూల్ ట్యాంక్లో యాడ్ చేస్తారు. ఇది ఇంజిన్ లోపలికి వెళ్ళి ఇంజెక్టర్, వాల్వ్స్, కంబస్షన్ చేంబర్లో ఉన్న కార్బన్ డిపాజిట్స్ని క్లీన్ చేస్తుంది. అంటే ఇంజిన్ ఇంటర్నల్ క్లీనింగ్ లాంటిదే. కార్బన్ క్లీనర్ ఎలా యూజ్ చేయాలో చాలా సింపుల్. 1. ముందుగా మీ బైక్ ఫ్యూల్ ట్యాంక్లో కొంచెం పెట్రోల్ ఉండాలి. 2. తర్వాత రికమెండెడ్ క్వాంటిటీలో కార్బన్ క్లీనర్ పోయాలి. 3. ఆ తర్వాత బైక్ని స్టార్ట్ చేసి 10-15 మినిట్స్ రైడ్ చేయాలి. బెస్ట్ రిజల్ట్ కోసం హైవే లేదా లాంగ్ రైడ్ చేస్తే ఇంకా మంచిది. ఇంపార్టెంట్, ఓవర్ క్వాంటిటీ వాడకండి. బాటిల్ మీద ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. కార్బన్ క్లీనర్ యూజ్ చేసిన తర్వాత మీరు నోటీస్ చేసే బెనిఫిట్స్: ఇంజిన్ స్మూత్గా రన్ అవుతుంది, పికప్ ఇంప్రూవ్ అవుతుంది, మైలేజ్ కొంచెం పెరుగుతుంది, ఇంజిన్ నాకింగ్ తగ్గుతుంది, ఓవరాల్ పెర్ఫార్మెన్స్ బెటర్ అవుతుంది. రెగ్యులర్గా యూజ్ చేస్తే ఇంజిన్ లైఫ్ కూడా పెరుగుతుంది. కానీ కొన్ని విషయాలు గుర్తుంచుకోండి. చీప్ క్వాలిటీ ప్రాడక్ట్స్ వాడకండి. 3000 నుంచి 5000 కిలోమీటర్లకి ఒక్కసారి యూజ్ చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ మేజర్ ప్రాబ్లం ఉంటే మెకానిక్ని కన్సల్ట్ చేయండి. కార్బన్ క్లీనర్ మ్యాజిక్ సొల్యూషన్ కాదు, కానీ మెయింటెనెన్స్కి చాలా హెల్ప్ చేస్తుంది. మీ యమహా బైక్ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ కావాలంటే ఇలాంటి స్మాల్ మెయింటెనెన్స్ టిప్స్ చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మరిన్ని బైక్ టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.